మన హైందవ ధర్మంలో భగవంత్ భావనతో మన చుట్టూ ఉండే రకరకాల జంతువుల్ని, రకరకాల పక్షుల్ని భగవత్ ప్రేరణతో మనం పూజలు చేస్తాం. ఒక ఆవుని గోమాతగా సాక్షాత్తు సర్వ దేవతల యొక్క నిలయంగా గోమాతకి మనం పూజ చేస్తాం. ఎందుకంటే తోటి జీవి. దాని నుండి మనం ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. మరి ఆ జీవిని ఒక దేవతగా భావించి పూజ చేసుకుంటాం. కేవలం మన పంట ఎదిగే సమయంలో ఎలకల బారి నుండి మనల్ని రక్షిస్తుందని చెప్పి నాగుపాములకు పూజ చేస్తాం. ఎందుకు చేస్తున్నామంటే అదొక విషాన్ని కలిగి ఉండేటువంటి జీవి కదా! మరి ఆ జీవిని కూడా ఒక నాగదేవత అని పేరు పెట్టి ఎందుకు పూజ చేస్తున్నాము? ఎందుకంటే మన పంట ఎదిగేటువంటి సమయంలో, మన పంట పండే సమయంలో ఎలకల వల్ల ఆ పంట నాశనం అవుతుంది. ఆ పంటని రక్షించడానికి పాముల్ని ఆ పొలాల వద్దకి అట్రాక్ట్ చేస్తే, ఆ పాములొచ్చి ఆ ఎలకలను చంపి మన పంటని రక్షిస్తాయని చెప్పి, అలా రైతుకి సహాయపడుతుందని ఒకే ఒక గుణంతో ఆ పాముని దేవత చేసి, ఆ పాముకి రేపు పొద్దున్న వెళ్లి నాగుల చవితి పేరు చెప్పి ఎంతో అభిమానంగా వాటికి ప్రేమతో పూజ చేసుకుంటున్నాం మనం. ఎన్ని పక్షుల్ని దేవతలుగా భావిస్తున్నాం. ఎన్ని రకాల జంతువుల్ని దేవతలుగా భావిస్తున్నాం. ఎన్ని వృక్షాలను మనం దేవతలుగా భావిస్తున్నాం. ఎందుకు ఇదంతా పెట్టారు మన సంస్కృతిలో? ఎందుకంటే నాయనా నీ యొక్క అభ్యున్నతికి, నీ యొక్క ఆరోగ్యానికి, నీ యొక్క ఆధ్యాత్మిక సాధనకి నువ్వు ఈ భూమి మీద బ్రతకడానికి ఇవన్నీ నీకు సహాయపడుతున్నాయి. మరి నీకు సహాయపడేటువంటి అన్ని జీవుల్లందు నువ్వు భగవంతుని చూడు. అన్ని జీవుల్ని నువ్వు ప్రేమించు. అన్ని జీవులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు నువ్వు ఏం చేయగలవో అది చెయ్యవయ్యా అని చెప్పి సర్వభూతముల్ని అంటే సర్వ జీవులను కూడా భగవత్ భావనతో చూసి వాటన్నిటి యందు భగవంతుని చూసుకొని వాటిని రక్షించడానికి, వాటిని సంరక్షించడానికి మనం చేసే సాధనే సర్వభూత దయా పుష్పం.